ప్రతిపక్ష బాధ్యత కూడా మరిచి ఫామ్ హౌస్లో వండుకొని పిల్లలను జనం మీదకి తోలి పిచ్చి కారు కూతలు కూయిస్తే మనం దానికి ధీటుగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో ఎక్కడో హరీష్ రావు గారు మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, ఏ నాయకులు మాట్లాడినా ఇమ్మీడియట్గా మన కార్యకర్తలు స్పందించాలి. మన ముఖ్యమంత్రి గారి మీద, మన మంత్రుల మీద ఎవరైనా ఏమైనా మాట్లాడితే ఇమ్మీడియట్గా స్పందించాలి. కానీ ఆ స్పందన అనుకున్నంత స్థాయిలో లేదని చెప్పి నేను గమనిస్తున్నా. ఆ విషయం మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. మనం ఎన్ని పెళ్లిళ్ళకు పోయినాం, ఎన్ని దావతులు చేసినా మనం పెడితే దాంతో మనకు వచ్చేది ఏం లేదు. ఒక పోస్టు పెడితే అయిపోతుంది. కానీ మన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ ఖచ్చితంగా ప్రతి గడపకు తీసుకెళ్తే మళ్ళీ మనకు గెలుపు అవకాశాలు ఉంటాయి. ఇది నేను అంతా 2.5 సంవత్సరాలు మీ అందరినీ అబ్జర్వ్ చేసిన తర్వాత నేను చెప్తున్న మాట. ముఖ్యమంత్రి గారు మనకు 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చుకున్నాం 600 కోట్లు, వాటర్ సప్లై తెచ్చుకున్నాం 220 కోట్లు, IIITని తెచ్చుకున్నాం, కాలేజీలను తెచ్చుకున్నాం, మహబూబ్నగర్ మున్సిపాలిటీ స్వరూపాన్ని మార్చినాం, కార్పొరేషన్గా పెట్టుకున్నాం, 150 కోట్లతోటి కాలనీల అభివృద్ధి పనులు చేసుకుంటా ఉన్నాం. వీటిని మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి, ప్రచారం చేయాలి. మనం చేసిన పనిని మనం ప్రచారం చేయకుంటే అవతల వాడు చేసిన పనే ప్రజలకు గొప్పగా అనిపిస్తుంది. వాళ్ళు చేసింది చారానా, మనం చేసింది బారానా. 9.5 సంవత్సరాల్లో చేయని పని మన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అంతకంటే ఎక్కువ చేసిన విషయాన్ని మనకు తెలుసు. కానీ ప్రజలకు తెలపాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అవన్నీ చెప్పడానికే ఇటువంటి ట్రైనింగ్ క్లాసులు మనం పెట్టుకుంటూ ఉంటాం. మనం కొన్ని పొరపాట్లు చేసి ఉంటాం, అది సరిదిద్దడానికే ఇటువంటి ట్రైనింగ్ క్యాంపులలో మన అందరినీ కూడా ఒక దగ్గరికి కూర్చోబెట్టి మనకి దిశానిర్దేశం చేస్తూ ఉంటాం. వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకున్నారు, ఉట్టిగా ఏం చెప్పలే. వాళ్ళందరూ 1 నెల రోజుల పాటు మధ్యప్రదేశ్లో సేవాగ్రామ్లో ట్రైనింగ్ తీసుకొని వచ్చి మనకు చెప్తా ఉన్నారు. అందుకే మనకు ఈరోజు రుణమాఫీ జరిగింది. దేశంలో ఎక్కడ రుణమాఫీ జరగలే. 25 లక్షల కుటుంబాలు రుణ విముక్తులైనరు. ఇది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది చాలామందికి. అదే బీఆర్ఎస్ పరిపాలనలో 1,00,000 రూపాయల రుణమాఫీ 4 సంవత్సరాలు 25,000 25,000 25,000 25,000 అని చెప్పారు. ఆ ఇచ్చిన రుణమాఫీ వడ్డీకి సరిపోయింది. వాళ్ళ అప్పులు అట్టనే మిగిలినాయి. కాబట్టి మన కాంగ్రెస్ మేనిఫెస్టోలో 2 లక్షల రూపాయలను పెట్టి వచ్చిన డిసెంబర్లో అధికారంలోకి వస్తే ఆగస్టు సెప్టెంబర్లో మనం 20,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం. 27 లక్షల మంది రైతు కుటుంబాలు రుణవిముక్తులైనాయి. ప్రతి గ్రామంలో ఇక్కడున్న సర్పంచ్లను, సీనియర్ నాయకులను నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా. మీ గ్రామాలలో మీరు రేపటి నుంచి నేను కూడా మానిటర్ చేస్తాను, డీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా మానిటర్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. రుణమాఫీ పొందిన ప్రతి కుటుంబం దగ్గరికి మీరు పోవాలి. ఎంత రుణమాఫీ అయిందని వాళ్ళని అడిగి వాళ్ళ నోటితో చెప్పించాలి. ప్రతి ఒక్కరికి 1,00,000, 1,50,000, 1,80,000 మామూలు విషయం కాదు ఇది. దీన్ని మీరు ఖచ్చితంగా ఇంటింటికి తీసుకుపోవాలి. రేషన్ కార్డులు వచ్చినాయి. ఈరోజు ఎన్ని రేషన్ కార్డులు వచ్చినాయో వాళ్ళ కుటుంబాల దగ్గరికి మీరు పోవాల్సిన అవసరం ఉంది. గతంలో నేను పోండి ఇంటికంటే కేవలం ఒక్క వేపూర్ గ్రామం నుంచి తీసుకొచ్చిండ్రు అంతే. మిగతా ఏ గ్రామంలో కూడా మన కార్యకర్తలు పోలే. అంటే మనము కరెక్ట్గా ఉండి గ్రామ స్థాయిలో పోతే మనల్ని ఓడించే శక్తి ఎవరికి ఉండదు. కానీ నిమ్మలంగా రోజు క్యాంప్ ఆఫీస్కి వచ్చి కూర్చొని టైంపాస్ చేసుకొని, లేదా డీసీసీ ఆఫీస్కి వచ్చి టైంపాస్ చేసుకొని పోతే 5 సంవత్సరాల తర్వాత ప్రజలు కూడా వాళ్ళు ఇచ్చే తీర్పు వాళ్ళు ఇస్తారు. మళ్ళీ మనం ఇంటిదారి పట్టాల్సి వస్తుంది. దురదృష్టం ఏంటంటే ఇన్ని చేసి కూడా మనం నోరు మూసుకొని కూర్చుంటున్నాం. ఆ బాధ్యత, ఆ తప్పు కేవలం కార్యకర్తలది, నాయకులదే, మాది కాదు. మేము చేయాల్సింది అన్నీ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, బాధ్యతలో ఉన్న వ్యక్తులు కావచ్చు, డీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు, టీం కావచ్చు. కానీ అది గ్రామానికి గడప గడపకు చేరవేసే బాధ్యత కేవలం మీదే. రేపు గెలిచినా మీరే, ఓడగొట్టుకున్నా మీదే బాధ్యత. కాబట్టి సగం అయింది కాబట్టి జర గట్టిగా చెప్తా ఉన్నా. ఇప్పుడు మనం మేల్కోవాలి. గాలికి తిరిగే పార్టీలు కూడా ప్రజలల్లో ఆదరణ ఉంటుంది. 24 గంటలు కష్టపడే మన ప్రభుత్వానికి ఆశించిన మేరకు ఇంకా ఆదరణ రావాల్సిన అవసరం ఉంది. కీడించి మేలించాలి. కాబట్టి ఇప్పటి నుంచి నిన్నటి దాకా ఒక రకంగా
కానీ ఇప్పటి నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా మానిటర్ చేస్తాం. గ్రామంలో మీరు ఉంటున్నారా లేదా వేరే పనికి మీ టైం కేటాయిస్తున్నారా అది ఖచ్చితంగా మానిటర్ చేస్తాము. ఒకవేళ పార్టీకి పని చేయనీకి టైం లేదు అనుకున్న వాళ్ళు వచ్చి ఆ బాధ్యతను ఇంకొకరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఈరోజు మళ్ళీ ఒకసారి మనం అధికారాలకు రావడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఎంతో అవసరం. ఈరోజు మొత్తం తెలంగాణ భారతదేశానికి గుండెకాయ. ఇక్కడ మనం అధికారంలో ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నిలపడానికి ఒక పిల్లర్ లాగా ఈరోజు తెలంగాణలో మనం ఉన్నాం. గతంలో కూడా మీకు గుర్తుందో లేదో, అందుకే చరిత్ర మీరు అందరూ కూడా చదవాలి. దేశం మొత్తం 77లో జనతా పార్టీ గెలిచింది. కానీ 78 ఎలక్షన్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ప్రజల అధికారంలోకి తీసుకొచ్చింది. అప్పుడు వచ్చిన అధికారంతో మళ్ళా 80లో దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయ్యిండ్రు. ఇక తెలుసా ఈ చరిత్ర? తెలుసా? తెలిసిన వాళ్ళు చేయలేకపోండి.